ఏమవుతుంది? మన మొదటి ప్రేమ మన జీవితంలో అతిపెద్ద గాయాన్నిస్తే, ఆ బాధని మనల్ని పూర్తిగా విడగొట్టినా సరే, అదే బాధ మనల్ని జీవితంలో అత్యున్నత స్థాయికి కూడా తీసుకెళ్తుంది. ఈరోజు కథ పార్క్ అనే అబ్బాయి గురించి. తను ప్రేమించిన అమ్మాయి సోయు. కేవలం అతను పేదవాడు అని తిరస్కరించింది. కథ మొదలవుతుంది సోయు యూనివర్సిటీకి మొదట రోజే లేట్‌గా రావడంతో ఆమె వల్ల క్లాస్ మొత్తం పనిష్మెంట్ పడుతుంది. కానీ ఆ సమయంలో ఒక అబ్బాయి మాత్రం ఆమెను చూసి మైమరిచిపోతాడు. అతడే పార్క్. మొత్తం క్లాస్ అంతా అతని చూపు సోయు మీదే ఉంటుంది. అదే రోజు బస్సులో కూడా ఇద్దరు కలుస్తారు. పార్క్ మనసులో ప్రేమ మొదలైందేమో అనిపిస్తుంది. కానీ అతని సిగ్గు వల్ల ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడడు. తర్వాత తెలిసేది ఏంటంటే ఇద్దరి ఇళ్ళ దారి కూడా ఒకటే. సోయు లాంటి అందమైన అమ్మాయి తన నైబర్హుడ్లో ఎప్పుడు చూడని పార్క్ ఆమె గురించి ఇంకా తెలుసుకోవాలి అని అనుకుంటాడు. అప్పుడే పార్క్ ఫ్రెండ్ నాబుక్ వస్తాడు. నాబుక్ చాలా కాన్ఫిడెంట్. పార్క్కి పూర్తిగా ఆపోజిట్. అతను పార్క్ని ఆట పట్టిస్తూ కొంచెం కాన్ఫిడెన్స్ పెంచుకో, నీట్గా ఉండు, అప్పుడే అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారు అని అంటాడు. కానీ పార్క్ చాలా షై. చిన్నప్పటి నుంచి అతని అమ్మ అతని బాధ్యతగా జాగ్రత్తగా ఉండాలని నేర్పించింది. అందుకే అతను ఎప్పుడు పార్క్ రిస్క్ అస్సలు తీసుకోడు. ఒకరోజు పార్క్ ఫోటోలు తీస్తూ ఉండగా అనుకోకుండా సోయు ఒక అందమైన పోర్ట్రేట్ అతని కెమెరాలో క్యాప్చర్ అవుతుంది. అక్కడి నుంచి ఇద్దరి పరిచయం మొదలవుతుంది. ఒకరోజు సోయు ఒక అబండెంట్ హౌస్లోకి వెళ్ళాలని నిర్ణయిస్తుంది. పార్క్ భయపడి ఇక్కడ ఒక మర్డర్ జరిగింది అని అబద్ధం చెప్తాడు. కానీ సోయు ఏమాత్రం భయపడకుండా ఈ ప్లేస్కి ఒక డార్క్ పాస్ట్ ఉన్నా నేను దీన్ని హ్యాపీ మెమరీస్తో నింపాలి అని అంటుంది. ఆ మాట పార్క్కి చాలా స్పెషల్ అనిపిస్తుంది. మరుసటి రోజు ప్రొఫెసర్ వాళ్ళకి బిల్డింగ్స్ ఫొటోస్ తీసుకురమ్మని అసైన్మెంట్ ఇస్తాడు. ఇది పార్క్కి పర్ఫెక్ట్ ఛాన్స్. సోయుతో కలిసి తిరుగుతూ వాళ్ళు తమ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సోయు తన స్టోరీ చెప్తుంది. వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్నగారు అనారోగ్యంతో ఉన్నారు అని. అందుకే త్వరగా చదువుకొని పూర్తి చేసి ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి అని అన్నది ఆమె లక్ష్యం. ఇది విన్న పార్క్ ఆమెను ఇంకా ఎక్కువగా గౌరవించడం మొదలెడతాడు. ఇద్దరు కలిసి ఆ అబాండెంట్ హౌస్ని క్లీన్ చేస్తాడు. సోయు అక్కడ ఫ్లవర్స్ కూడా పెడుతుంది. ఆ సమయంలో పార్క్ ధైర్యం చేసి అడుగుతాడు, ఓయ్ నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని. సోయు వెంటనే అడుగుతుంది, ఎందుకు, నువ్వేమైనా ఇంట్రెస్టెడా అని. పార్క్ సిగ్గుతో మాట మార్చేస్తాడు. అప్పుడు సోయు చెప్తుంది తన సీనియర్ జేవుక్ గురించి. అతను హ్యాండ్సమ్, రిచ్, స్మార్ట్, ప్రతి అమ్మాయి డ్రీమ్ బాయ్ అని. పార్క్ సరదాగా నేను కూడా ఆర్కిటెక్చర్ స్టూడెంట్ని అంటాడు. అప్పుడు సోయు బ్లాంట్గా, కానీ నువ్వు ఒక పేదవాడివి అని అట్రాక్టివ్ కూడా కాదు అని అంటుంది. ఆ మాట విన్న పార్క్ నవ్వుతూ కనిపించిన లోపల మాత్రం చాలా బాధపడతాడు. ఆ రాత్రి పార్క్ తన ఫీలింగ్ని నా బుక్కి చెప్తాడు. నా బుక్ ఒకే మాట చెప్తాడు, కాన్ఫిడెన్స్, అదే నీకు కావాలి. మరుసటి రోజు ధైర్యంగా చేసి పార్క్ సోయుని డేట్కి ఇన్వైట్ చేస్తాడు. ఇద్దరు రైల్వే ట్రాక్స్ దగ్గర నడుస్తూ మంచి టైం స్పెండ్ చేస్తాడు. అప్పుడు సోయు చెప్తుంది, నా బర్త్డే November 11th, ఆ రోజు నేను నీకు ట్రీట్ ఇస్తాను. తన డ్రీమ్స్ కూడా చెప్తుంది. ఒక సక్సెస్ఫుల్ బ్రాడ్కాస్టర్ అవ్వాలి, ఇంకా ఒక రిచ్ మ్యాన్ని పెళ్లి చేసుకోవాలి. అది విని పార్క్ కొంచెం షాక్ అవుతాడు. కానీ ధైర్యంగా చెప్తాడు, నేను ఒకరోజు సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్ అయి నీ కోసం డ్రీమ్ హౌస్ కడతాను. ఆ మాట విన్న సోయు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన డ్రీమ్ హౌస్ స్కెచ్ కూడా గీసి చూపిస్తుంది. రోజంతా కలిసి గడిపిన తర్వాత బస్ స్టాప్ దగ్గరికి సోయు పార్క్ భుజంపై నిద్రపోతుంది. ఆ క్షణం పార్క్ ఆమె అందంలో మునిగిపోతాడు. అంతలో ఇద్దరి మధ్య ఒక మొదటి కిస్ జరుగుతుంది. పార్క్ జీవితంలో అది అసలు మర్చిపోని మూమెంట్. కానీ ఈ ప్రేమ కథ ఇక్కడితో బ్యూటిఫుల్గా ముగివ్వదు. ఇక్కడ నుండి మొదలవుతుంది అతని హార్ట్ బ్రేక్. పార్ట్ 2 కావాలంటే ఇప్పుడే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.